లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్లో బీజేపీ పిలువ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని కలవనున్నట్లు తెలుస్తుంది. గోరఖ్పూర్లో జరిగిన కార్యకర్త శిబిరానికి భాగవత్ హాజరయ్యారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రేపు సీఎం యోగి మోహన్ భాగవత్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ పై ఆర్ఎస్ఎస్ బీజేపీపై బయటికి చెప్పకుండా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ సమస్యపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే మరో నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ అహంకారులుగా వ్యవహరించిన వారిని 240 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో దారుణ పరాజయానికి ఇది ఒక కారణంగా చెబుతున్నారు. యూపీలో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 36 సీట్లను సాధించింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. యూపీ ఫలితాలు బీజేపీని మెజార్టీ మార్కుకు దూరం చేశాయి. గత 2 పర్యాయాలు 2014-2019లో బీజేపీ యూపీలో 60కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి మొత్తంగా 293 స్థానాలను సాధించింది. అధికారం కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్తో సీఎం యోగి భేటీ కాబోతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.